చెబుతున్న ఒక్క రూపాయి అప్పు కూడా నీకు తెలిసి ఎవరి దగ్గర తీసుకుంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీర్చేయాల్సిందే. నువ్వు చచ్చిపోయే లోపల అంటే ఇంకా చాలా టైం ఉంది కదా అనుకో, మామూలు చెప్తున్నాను నేను. నీ మీద రుణం ఉండడానికి వీల్లేదు. నీకు తెలిసి ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావా, ఇచ్చేసాయి. కొన్ని సందర్భాల్లో ఉన్న డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చా, అమ్మయ్య అడగట్లేదు కదా, మర్చిపోయారు, అల్జైమర్స్ ఏమైనా వచ్చేసిందే వాళ్ళకి, థ్యాంక్ గాడ్ అనకో. వాళ్ళు మర్చిపోయినా నీకు గుర్తుంటే, దేవుడు నీకు గుర్తు చేస్తే తీసుకెళ్ళా డబ్బులు ఏం చేయాలా, ఇచ్చేశారు. ఒకవేళ నువ్వు తల్లిదండ్రుల డబ్బులు తీసుకున్నావు, వాళ్ళు ఏదో కారణాన్ని బట్టి చనిపోయారు, ఆ పిల్లలకి ఆ డబ్బులు ఎగ్గొట్టయిద్దో, ఆ తల్లిదండ్రుల దగ్గర తీసుకున్న డబ్బులు ఆ పిల్లలకు బట్టుకెళ్ళి ఇచ్చేయ. బాబో మీ నాన్నగారు నేను డబ్బులు అప్పున్నాను, ఆయన ఎలాగూ లేరు తీసుకోవడానికి, మీరు తీసుకోండి అని ఇచ్చేసే. గాని ఆయన చచ్చిపోయాడు కదా, ఇంకేముందలే తారుమారు అయిపోయింది కదా, ఇంకెవరు అడిగేవాళ్ళు లేడు కదా అనద్దు. దేవుడు ఏదో ఒక రూపంలో నీ దగ్గర ఎప్పుడొకప్పుడు వసూలు చేసేస్తాడు దాన్ని.